వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని సందేహాల గురించి మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. మనకి ఏ మంచి జరిగినా చెడు జరిగినా కర్మ ఫలితం అనుభవిస్తున్నారు అని అంటారు. అంటే నువ్వు ఏ కర్మ చేసావో నీకు ఇది జరిగిందనో, లేదా నీ కర్మ ఫలితం అది బాగా జరిగింది అని. అయితే కొన్నిసార్లు చెడు జరిగినప్పుడు అది చాలా మందికి అనిపిస్తుంది, అరే ఈ కర్మకి మనకి ఫలితం అని అంటున్నారు, మరి చెడు జరిగింది, దీని నుంచి మనం ఏమైనా తప్పించుకోగలమా అని, కర్మ ఫలితం నిజంగానే ఏమన్నా చేసి తప్పించుకోవచ్చా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. కర్మల వలన కర్మలు అంటాం. ఖా ఒత్తు ఖా కాదు, కర్మలు అంటే మనము చేసేటువంటి పనులను కర్మలు అనేటువంటి ఒక ఇవి ఉంటాయి. నిత్య కర్మలు అనేటువంటివి పాటిస్తే మనం ఏమి వేరే చేయనక్కర్లేదని ఉంది శాస్త్రంలో. ఏమిటి నిత్య కర్మలు? అసలు నిత్య కర్మలు ఏమిటి అంటే, ఏది చెయ్యాలనో అది చెయ్యకుండా జనము ఏది చెయ్యకూడదో వాటి వైపు పరిగెడుతున్నారు. ఇవాళ నిజంగా కూడా ప్రతి వాళ్ళు ప్రతిసారి ప్రతి సంవత్సరము మనము పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడుతున్నది అంటే, ఇంతవరకు మనము చెయ్యాల్సినటువంటి కర్మలు సరిగ్గా చేయకపోవడం వలన. ఏమిటయ్యా కర్మలు? ఆ కర్మలు ఏం చేస్తే మంచిది? పాపకర్మలు, పుణ్యకర్మలు. దీంట్లో పాపం ఏమిటి, పుణ్యం ఏమిటి? చెయ్యకూడనటువంటి వాటిని పాపకర్మ, చేయవలసినటువంటివి పుణ్యకర్మ. ఇవి చేయడం అంటే ఏమిటి? రోజు ఉదయం నుంచి మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి కర్మలు ఎటువంటివి, ఏ రకాలు అనేటువంటివి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఉదయాన్నే లేస్తాం. ఎప్పుడు లేస్తున్నాము? సూర్యోదయాత్ పూర్వము చేయలేయడం అనేటువంటిది మన నిత్య కర్మలలో ప్రథమం బదలవుతుంది. లేయడం అనేటువంటిది అయిన తర్వాత అప్పటికి ఇంట్లో వాళ్ళు కూడా లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని, స్నానం చేసిన తర్వాత శుద్ధి చేసి, దేవతార్చన అనేటువంటిది ఒక కర్మ. నీకు ఏమి తెలుసో ఏమి తెలియదో, మంత్రాలు రానక్కర్లేదు. పుష్పం, పత్రం, ఫలం, తోయం, ఏదో ఒక రకంగా. ఏది? నిస్వార్థముగా. నాకు ఈ రోజు డబ్బు కావాలా, ఇంకోటి కావాలా అని కాదు. స్వామి నాకు ఈ జన్మ ఇచ్చినందుకు నేను ఇది చేసుకుంటున్నాను. అదొక రకమైనటువంటి కర్మ, పూజ చేసుకోవటం అనేది. పూజ చేసుకున్నటువంటి తర్వాత ఒక్కసారి మనము ఈ రోజు ఎవరి వృత్తి ధర్మము వాళ్ళకు ఉంటుంది. ఆ వృత్తిని కూడా దైవముగా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజానికి పూర్వం ఎప్పుడో టిఫిన్ అనేటువంటి మాట లేదు. ఇప్పుడు టిఫిన్లు చేస్తున్నారు. చేయొచ్చు, తప్పులేదు. అయితే ఉదయాన్నే ఇంటి ముందు పక్షులు గాని, పశుపక్ష్యాదులు వాటికి గాని ఏదైనా కాస్త తినటానికి కావాల్సినటువంటి ఆహారాన్ని వేయటం అనేటువంటిది ఒక కర్మ. ఎందుకంటే అవన్నీ దాటుకొని మనం వచ్చాం. రోజు దేవాలయానికి పోవచ్చు, పోకపోవచ్చు, అది తర్వాత సంగతి కదా. ఇది మనం ఇంట్లో ఒక టిఫిన్ గాని ఏదైనా గాని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. అంటే అన్నము అంటే ఏంటి? అన్నం తినేటప్పుడనే కాదు, సమయానికి అనుకూలముగా టిఫిన్ గాని ఏదైనా గాని చేస్తున్నాము అంటే, ఒకడుగా తినటం అనేటువంటిది సమ్మతించాల్సినటువంటి విషయం కాదు. ఎవరికో ఒకరికి పెట్టి గాని తినడానికి లేదు. అయితే రోజు ఎవరిని పిలుచుకొచ్చి పెడతాము? ఎవరికీ పెట్టలేనప్పుడు మనము తింటూ ఉండేటువంటి పదార్థములో కాస్త ఒక రవ తుంచి, పరమేశ్వర ఈ రోజు నాకు ఈ తిండి ఇచ్చావు, ఇది లేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు,
అవును. వాళ్లకు కూడా ఏదో ఒక రోజు దొరికేట్టుగా నా వంతు నేను నలుగురికి పెట్టేట్టుగా చెయ్యి తండ్రి అని ఒక నమస్కారం పెట్టుకుని అలా పక్కన ఉంచడం అనేటువంటిది ఒక కర్మ, ఉమ్, నిత్యకర్మలలో భాగంగా. ఉమ్, ఎవరిని ఒక మాట దూషించకుండా ఉండటము, రోజు గడవటం అనేటువంటిది ఒక కర్మ. ఉమ్, అలా ఎలా జరుగుతుంది గురువు గారు? ఒకరిని తిట్టకుండా అంటే తిట్టకూడదు, మృదువుగా చెప్పడం అనేటువంటిది చాలా అలవర్చుకోవాలి మానవుడు. ఉమ్, ఎంత ఆవేశము వచ్చినా, ఎంత కోపము వచ్చినా దాన్ని సహృదయతతో స్వీకరించి ఇలా చెయ్యకూడదు అని చెప్పాల్సినటువంటి ధర్మం ఉంటుంది. అంటే ఒక మాట పొరపాటున మనం అన్నాము అంటే చేసిన ఫలితము పోతుంది, ఆ, మనకు ఉండేటువంటి పుణ్యఫలం కాస్త పోతుంది. పోతుంది. అందుకని తొందరపడి దుర్భాషలాడము, తొందరపడి మాట మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఉమ్, అది ఒక కర్మ. ఏమి అనకుండా సమయాన్ని పాటించటం అనేటువంటిది కూడా కర్మలలో భాగమే. ఏ ఉమ్, సమయానికి ఏమి చెయ్యాలో చేయాలి. మనం చేస్తాం, ఎదుటి వాళ్ళు కూడా రావాలి కదా, చెయ్యాలి కదా అని అనుకోవచ్చు. అవును గురుగారు. మనము సక్రమంగా ఉన్నామా లేదా అనేటువంటిది మనము చూసుకోవాల్సినటువంటి ధర్మము మనకు ఉన్నది. ఉమ్, బయటికి వెళుతూ ఉన్నప్పుడు, బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి సూర్య భగవానునికి నమస్కారం చేసుకోవడానికి నిత్య కర్మలలో భాగము. ఉమ్, బయటికి వెళతారు, ఉద్యోగం చేసుకుంటారు, చెందుకుంటారు, సమయానికి అన్నీ అవుతాయి. మధ్యాహ్న కాలంలో భోజనము చేసేటప్పుడు కూడా ఒక పిడిచ పక్కన పెట్టడం అనేటువంటిది సాంప్రదాయము, అది ఒక కర్మ. ఉమ్, ఉమ్, సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని, కాళ్ళు చేతులు కడుక్కొని, శుభ్రమైనటువంటి వస్త్రాలు వేసుకొని ఒక్కసారి దేవతా నమస్కారం చేసుకోవడం అనేటువంటిది ఒక కర్మ. ఉమ్, పెద్దలను గౌరవించడం అనేటువంటిది ఒక కర్మలలో భాగము. ఉమ్, ఇవన్నీ రాత్రి పడుకునే ముందు ఇవాళ నేను ఈ చేతులతో, ఈ కరకమలములతో నేను ఏమి మంచి పని చేసినానో తెలియదు, అది ఏదైనా కానీ నా చేతులతో చెడుపు చెయ్యకుండా ఉండుగాక అని అనుకొని ఆ చేతులతో నేను ఏది చెయ్యలేదు, సంతోషము అని అనుకొని పడుకోవడం అనేటువంటిది ఒక కర్మ. ఉమ్, ఇవన్నీ నిత్యకర్మలలో భాగమే. ఇంట్లో వాళ్ళని కానీ, బయటి వాళ్ళని కానీ, ఇంట్లో ఆడవాళ్ళ మీద కానీ ఎక్కువగా కోపగించుకోవటము, ముందు వెంటనే మాట్లాడటము, అవును. శాంతముగా వినటం అనేటువంటిది ముందు రావాల్సినటువంటిది పద్ధతి మనిషికి, మానవ జీవితానికి. అవును గురుగారు. ముందు ఎదటి వాళ్ళు చెప్పేది విని నేర్చుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి. ముందు వినాలి, ఉమ్, ఉమ్, విన్న తర్వాత మనం ఎటువంటి అభిప్రాయం చెప్పాలి అనేటువంటిది ఆలోచన చేసి చెప్పాలి. అవును గురుగారు. అప్పుడప్పుడు దేవతా పూజలు, కార్యక్రమాలలో పాల్గొనడము ఇవన్నీ తర్వాత సంగతులు. ముందు నిత్యకర్మలు అనేటువంటివి ఉంటాయి. ఉదయము సాయంకాలము దైవారాధన అనేటువంటిది చేస్తూ మృదు స్వభావముతో ఇంకొకరిని దూషించకుండా మనము చెయ్యాల్సినటువంటి పనులను చేసుకుంటూ ఎప్పుడైతే ధర్మాన్ని పాటిస్తూ ఉంటామో ఉమ్, ఈ నిత్య కర్మల వలననే కర్మలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఇవి చేయకపోవడము వలనే, చేయకపోతే పాపకర్మలు, ఉమ్, ఉమ్, చేస్తే ఇవే పుణ్యకర్మలు, ఇవే పిల్లలకు మనకు చేసినటువంటి దీనికి సత్ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. అవును గురుగారు. ఇవి కర్మలలో భాగం తల్లి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.